వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫేస్ మీద, నెక్ మీద మనకి పులిపెరలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అవి పోగొట్టుకోవడానికి ఒక రెమెడీని చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని చూద్దాం. సున్నం, ఇంకా కొవ్వొత్తి. ఇప్పుడు పులిపెరలు పోవడానికి క్రీమ్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొవ్వొత్తిని తురుముకోవాలి. మనకి 1 స్పూన్ వచ్చేంత వరకు కొవ్వొత్తిని తురుముకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా మనం కొవ్వొత్తిని తురుముకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో మనం సున్నంని ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పాన్లో యూజ్ చేసేటటువంటి సున్నంని మనం దీంట్లో యూజ్ చేసుకుందాం. మనం తురుముకున్నటువంటి కొవ్వొత్తిని 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. రెండింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండింటిని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని రెండింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసాం కదండి, పులిపెరలు పోవడానికి మనం కొవ్వొత్తి ఇంకా సున్నంని యూజ్ చేసుకొని రెమెడీని చేసుకున్నాం. ఈ మిశ్రమాన్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మీకు ఎక్కడైతే పులిపెరలు ఉన్నాయో దాని మీద మీరు ఈ మిశ్రమాన్ని తీసుకొని అప్లై చేస్తూ ఉండాలి. ఇలా మీరు సర్క్యులర్ మోషన్లో ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇట్లా రబ్ చేస్తూ ఉండాలి. ఇలా మీరు 5 నిమిషాల పాటు రబ్ చేసిన తర్వాత మీరు వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా మీరు కంటిన్యూస్గా 2 వారాల పాటు ఈ మిశ్రమాన్ని యూజ్ చేసినట్లయితే ఎక్కడైతే మీకు పులిపెర్లు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. నెయిల్ పాలిష్తో పులిపిర్లు మాయం. ఈ రోజుల్లో చాలా మందికి చర్మంపై పులిపిర్లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఈ పులిపిర్లు వస్తూ ఉంటాయి. ఈ పులిపిర్లు రకరకాల రంగుల్లో వస్తుంటాయి. కొందరికి ఎరుపు రంగులో, కొందరికి నలుపు, మరికొందరికి గోధుమ రంగులో వస్తూ ఉంటాయి. ఈ పులిపిర్లు ముఖం, మెడ, చేతుల్లాంటి ప్రదేశాల్లో రావటం వలన చూడ్డానికి చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఈ పులిపిర్లు వస్తాయి. శరీరంలో HPV అనే వైరస్ ఉండటం వలన దాని వలన శరీర కణజాలాల్లో మార్పులు జరిగి శరీరం పైకి ఉబ్బినట్టుగా వస్తుంది. వీటినే మనం పులిపిర్లు అంటాం. ఇలా వచ్చిన పులిపిర్లను మన ఇంట్లో దొరికే వాటితో ఎలా తగ్గించుకోవచ్చో చిన్న చిన్న చిట్కాల ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ టిప్, చర్మం పైన ఎలాంటి మచ్చలు పడకుండా నెయిల్ పాలిష్తో పులిపిర్లను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. నెయిల్ పాలిష్ను మనం గోళ్ల అందాన్ని పెంచుకోవడానికి వాడుతూ ఉంటాం. ఇవి పులిపిర్లను తొలగించడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ముందుగా ఒక ఉల్లిపాయను గ్రైండ్ చేసి ఆ రసం తీయాలి. ఆ ఉల్లి రసంలో ఒక కాటన్ బాల్ ముంచి పులిపిర్ల పైన 15 నిమిషాల పాటు అప్లై చేస్తూ ఉండాలి. ఉల్లి రసమంతా ఆరిపోయాక దానిపైన నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. రాత్రి పడుకునే ముందు అప్లై చేసి ఉదయాన్నే చేతి వేళ్లతో సున్నితంగా దాన్ని తొలగించాలి. ఇలా క్రమంగా రోజూ చేయడం వలన పులిపిర్ల సైజు రోజు రోజుకు తగ్గుతూ ఉంటుంది. ఇలా నెల రోజులు చేయడం వలన క్రమంగా పులిపిర్లు తగ్గిపోతాయి. చర్మం సున్నితంగా అందంగా ఉంటుంది. రెండవ టిప్, వెల్లుల్లి రసాన్ని పులిపుర్లు ఉన్న ప్రదేశంలో రాసి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా క్రమంగా చేయడం వలన పులిపిర్ల నుండి విముక్తి పొందవచ్చు. మూడవ టిప్, యాపిల్ సైడర్ వెనిగర్. ఇది పులిపిర్లను పోగొట్టడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్లో కొన్ని నీళ్లు కలిపి ఒక కాటన్ బాల్తో పులిపిర్లు ఉన్న చోట అప్లై చేసి బాగా ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా రెగ్యులర్గా చేయడం వలన పులిపిర్లు పోతాయి. నాలుగవ టిప్, ఉల్లి రసంలో రాళ్ల ఉప్పు కలిపి పులిపిర్లపైన రాస్తే క్రమంగా అవి తగ్గిపోతాయి. ఐదవ టిప్, విటమిన్ A మరియు C ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉసిరికాయ రసాన్ని పులిపిర్లు ఉన్న చోట అప్లై చేస్తే క్రమంగా పులిపిర్లు పోతాయి. ఆరవ టిప్, బేకింగ్ సోడాలో కొంచెం ఆముదం కలిపి రాత్రిపూట పులిపిర్లు ఉన్న చోట అప్లై చేసి ఉదయాన్నే శుభ్రం చేస్తూ ఉండాలి.
ఇలా చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి పులిపిర్ల నుండి ఉపశమనం పొందవచ్చు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమందికి మెడ మీద పులిపెర్లు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి వారి కోసం న్యాచురల్గా వారి పులిపెర్ని తొలగించుకోవడానికి రెమెడీని చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్ని చూద్దాం. యాపిల్ సైడర్ వెనిగర్. ముందుగా మనం ఒక చిన్న బౌల్ని తీసుకొని ఈ బౌల్లో మనం యాపిల్ సైడర్ వెనిగర్ని కొంచెం తీసుకుందాం. సో చూసారు కదండి, ఈ యాపిల్ సైడర్ వెనిగర్ని మీకు మెడ మీద ఎక్కడైతే పులిపెర్లు ఉన్నాయో అక్కడ ఇయర్ బడ్తో కానీ లేదంటే కాటన్తో కానీ అప్లై చేసుకోవాలి. దీన్ని మీ మెడ మీద అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 గంటల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మీరు వార్మ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా మీరు డైలీ 3 టైమ్స్ దీన్ని అప్లై చేసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా ఒక 3 వారాల పాటు దీన్ని అప్లై చేసుకున్నట్లయితే మీ పులిపెర్లు అనేవి తొందరగా తొలగిపోతాయి. కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ అనేది ఉంటుంది. సో అలాంటి వారి కోసం ఈ యాపిల్ సైడర్ వెనిగర్ని ఎలా మీరు పులిపెర్ల మీద అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్ వాటర్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఈ యాపిల్ సైడర్ వెనిగర్ని మనం దీంట్లో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ వాటర్లో మీరు కాటన్ ఇయర్ బడ్ని కానీ లేదంటే కాటన్ని కానీ డిప్ చేసి మీకు ఎక్కడైతే మెడ మీద పులిపెర్లు ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 గంటల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత వార్మ్ వాటర్తో మీరు వాష్ చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని మీరు 3 నుంచి 4 వారాల పాటు అప్లై చేసుకుంటే కనుక న్యాచురల్గా మీ పులిపెర్లు అనేవి తొలగిపోతాయి. సో చూసారు కదండి, ఈ మిశ్రమాన్ని మీరు మీ మెడ మీద ఎక్కడైతే మీకు పులిపెర్లు ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి. ఒక 4 వారాల పాటు ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకుంటే కనుక మీ పులిపెర్లు అనేవి న్యాచురల్గా తొలగించబడతాయి. సో చూసారు కదండి వ్యూవర్స్, యాపిల్ సైడర్ వెనిగర్తో మీ మెడ మీద ఉన్నటువంటి పులిపెర్లని పోగొట్టుకోవడానికి రెమెడీని చూసాం కదా. సో మీకు మెడ మీదే కాదు ఎక్కడైనా సరే పులిపెర్లు ఉంటే అక్కడ మీరు ఈ మిశ్రమాన్ని అప్లై చేసి చూడండి. పులిపెర్లు అనేవి తొందరగా తొలగిపోతాయి. పులిపిర్లను ఏ విధంగా ఇంట్లోనే ఉంటూ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తే పులిపిర్లను కంప్లీట్గా రెడ్యూస్ చేసుకోవచ్చు, కంప్లీట్గా ఎలిమినేట్ చేసుకోవచ్చు ఈరోజు మనం తెలుసుకుందాం. అందుకు మనం యూస్ చేసే 2 ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ వచ్చేసి ఆనియన్, ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ని ఏ విధంగా యూస్ చేస్తే అవి రిమూవ్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం ఆనియన్ని పీల్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపించబోయే హోమ్ రెమెడీని మీరు ఇంట్లో ట్రై చేయండి. పులిపిర్లు కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. సో ముందుగా ఈ విధంగా మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తానికి ఇప్పుడు మనం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పీసెస్లా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఓన్లీ ఒక 1 ఆనియన్ని యూస్ చేస్తూ మనం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ జార్లో వేసి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఆనియన్ని ఈ విధంగా పేస్ట్లా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫామ్ అయిన ఈ పేస్ట్లోంచి మనం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. ఏదైనా ఒక ఫిల్టర్ని యూస్ చేసి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఆనియన్ జ్యూస్ని యూస్ చేయడం వల్ల పులిపిర్లు వితిన్ 2-3 డేస్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. సో ఈ జ్యూస్ని మీరు ఏదైనా కాటన్ స్వాబ్ని కానీ లేకపోతే ఇయర్ బడ్ని కానీ యూస్ చేస్తూ పులిపిర్ల మీద రోజు నైట్ టైంలో అప్లై చేయండి. సో ఆనియన్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా కాటన్ స్వాబ్ని యూస్ చేసి ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో ఆ ప్లేస్ మీద దీన్ని అప్లై చేయండి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ రెమెడీని కూడా చూద్దాం. సెకండ్ రెమెడీలో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్ గార్లిక్, వెల్లుల్లిపాయలు. సో వెల్లుల్లిని ఫస్ట్ మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా పీల్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని క్రష్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కంప్లీట్గా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మనం పేస్ట్ని ఫామ్ చేసుకోవాలి. దీన్ని కూడా మీరు పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో రెగ్యులర్గా అప్లై చేయండి. వితిన్ 2-3 డేస్ ఆ పులిపిర్లు కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.